శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16వ తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రికా నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతా పితృగురుభ్యో నమః. నమస్కారం సార్, నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. జ్యేష్ఠ నక్షత్రం దగ్గర ఉన్నాం. ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు? చాలా డీటెయిల్డ్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి నక్షత్రాన్ని కూడా. రెస్పాన్స్ కూడా అంతే బ్యూటిఫుల్గా వస్తుంది. అందరూ కూడా ఏంటండి మా గురించే చెప్తున్నారా అని అడిగిన వాళ్ళు కూడా లేకపోలేదు. సో మరి చెప్పండి, జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు? మరి మేము చూసింది ఏంటంటే, నేను విన్నది ఏంటి అంటే కొంత ఎక్కువ చంచలంగా ఉంటారు జ్యేష్ఠ నక్షత్రం అని వినడం జరిగింది. ఇస్ ఇట్ సో? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఏ నక్షత్రాల జోలికి వెళ్ళకూడదు, ఏ ఆరాధన చేయాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా అండి. మీరు మంచి ఆదరణ లభిస్తుంది అని చెప్పడానికి దానికి ప్రధానమైన కారణం మీరే. నేనా? మీరు ప్రశ్నలు వేయటం, ఆ ప్రశ్నలు తగ్గట్లుగా నేను చెప్పటం అనేది బహుశా ఏదైనా దీనివల్ల మంచి జరుగుతుంది, పెరుగుతుంది అంటే కారణం దానికి మీరే. ఇక జ్యేష్ఠ నక్షత్రానికి నేను ప్రశ్నలు అడగట్లేదు సార్, నేను చాలా కామ్గా మీరు మారిపోయారు అన్నట్టు జనాలు అనుకుంటున్నారు. ఓకే, రైట్. ఇక జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించి చూసుకున్నప్పుడు మీరు అడిగినది ఇందులో చాలా కాంప్లికేటెడ్ నక్షత్రం అన్నట్లు. మీరు కాంప్లికేటెడ్ కాదు, కొంచెం చంచలంగా ఉంటారు అని వినడం జరిగింది. చంచలతత్వం అనే మానసిక పరమైన ఆ స్థితి, దాని గురించి ఇందులో కొంత ఉండే అవకాశం ఉంటుంది, కానీ అది తీవ్రంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉండదు. ఇక ఇది మనకు అందరికీ తెలిసినట్లుగా జ్యేష్ఠ నక్షత్రం ఉండేది వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. జ్యేష్ఠ నక్షత్రానికి వింశోత్తరి నాథుడు బుధుడు. దాని తర్వాత ఈ నక్షత్ర ఆధిపత్య దేవత ఇంద్రుడు. దాని తర్వాత యోగినీనాథుడు కూడా బుధుడు. యోగిని సంబంధించిన బుధుడు అంటే బుధుని యొక్క కారకత్వం ఇక్కడ బుధుడు. జ్యేష్ఠ నక్షత్రానికి బుధుడు నక్షత్రాధిపతి కావటం మరియు యోగినీనాథుడు కూడా కావటం అనేది ఒక ప్రామినెంట్. ఇక్కడ ఒక విచిత్రమైన, మనం పాజిటివ్గా ఎప్పుడు పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ తీసుకునే విషయం ఏమిటంటే, బుధ కుజుల మధ్య కుజులకు సంబంధించిన విషయం అన్నది వింటూ ఉంటాం. పడటం కాదు, అది వారి కమ్యూనికేషన్ సంబంధించిన విషయాలకు వాటన్నిటికీ అని. ఈ రెండు గ్రహాలు గనక ఉన్నట్లయితే వాళ్ళ కాంబినేషన్ ఉన్న సన్నివేశాలలో, రెండవది ఇది జలతత్వపు రాశి అయింది. జలతత్వపు రాశి అనే కారణం చేత వీరికి సంబంధించిన విషయాలు వీటన్నిటిలో ప్రధానంగా జలం యొక్క ప్రాధాన్యత, శరీరంలో ఈ ఫ్లూయిడ్ సంబంధించిన ప్రాధాన్యత, ఫ్లూయిడ్ సంబంధించిన అసమతుల్యతలు, వీటి కారణం చేత మాత్రమే వీరికి అనారోగ్య లక్షణాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. జలతత్వం వీటి కారణం చేత. కొన్ని సందర్భాలలో ఈ జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించిన విషయంలో వీరేమిటంటే, అకస్మాత్తుగా తీసుకునే నిర్ణయాలు, అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలు, ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉండటం, ఒక్కసారిగా ఆ నిర్ణయాలను తీసుకోవటం, ఏదో ఒక ఆ సమయానికి అనిపించిన నిర్ణయాన్ని తీసుకోవటం, అదే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అనే ఆలోచన ధోరణి ఉండటం, వీటి కారణం చేత ఎక్కువ సందర్భాల్లో సక్సెస్ రేటు, అంటే వారి వృత్తిపరమైన విషయాల్లో సక్సెస్ రేటు చాలా బాగుంటుంది. లేదా వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కూడా చక్కటి అనుకూలంగా ఉంటుంది. చాలా పెక్యులర్ సార్, ఎందుకంటే ఇన్స్టెంట్ గా తీసుకునే డెసిషన్స్ అందరి విషయాల్లో సక్సెస్ అవ్వవు. వీరి విషయంలో ఇన్స్టెంట్గా తీసుకునే విషయాలు మ్యాక్సిమం సక్సెస్ అవుతాయి, మ్యాక్సిమం చాలా చక్కగా ఉంటూ ఉంటాయి. కానీ చాలా తక్కువ సన్నివేశాల్లో వీరికి వ్యతిరేకత ఉండే అవకాశాలు ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం మొదటి పాదానికి సంబంధించి చూసుకున్నప్పుడు ఇక్కడ నవాంశ ధనస్సు నవాంశ అయింది. ధనస్సు నవాంశకి అధిపతి గురువు. ఇక్కడ బుధ గురు, నక్షత్రాధిపతి బుధుడు, గురు కాంబినేషన్, రాష్ట్రాధిపతి కుజుడు, రెండవది జలతత్వపు రాశి. వీటన్నిటినీ పరిగణలో తీసుకున్న సన్నివేశంలో వీరు ప్రారంభానికి సంబంధించే వాద ప్రతివాదాలకు సంబంధించిన విషయాలు, అంటే ఏదైనా విషయంలో పూర్తిగా తెలుసుకోవటం, దాని గురించి ఎదుటివారితోటి చర్చించటం, వీటి కారణాల చేత ఎదుటివారితోటి మరొకరితోటి ఏదైనా విషయం గురించి చర్చించటం, వారి తెలిసిన విషయాన్ని పరిజ్ఞానాన్ని పెంచుకోవటం, వీటి గురించి విశేష సాధన చేస్తూ ఉంటారు. వీరికి బహుశా
2-3 రంగాల్లో ప్రవేశం ఉంటుంది. బహుశా కొంతమందికి 2-3 రకాల భాషల్లో ప్రవేశం నేర్చుకునే అవకాశం ఆ విధంగా ఉండటం కావచ్చు. లేదా వారు చేస్తున్న వృత్తికి సంబంధించి వారు చదివిన విద్యకు సంబంధించి కాకుండా మరొక రకమైన విద్యలోకి వీరు ప్రవేశించడం, ఇటువంటి పరిస్థితి ఉంటుంది. వైవాహిక జీవితానికి సంబంధించి వీరికి బహుశా కుటుంబంలో వారి జీవిత భాగస్వామి వైపు బంధువులు, ముఖ్యంగా వారికి సంబంధించి జీవిత భాగస్వామి యొక్క తోబుట్టువులు, వీరి ద్వారా వీరికి కొంత వ్యతిరేకత వచ్చే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఈ వ్యతిరేకత కారణం చేత వైవాహిక జీవితంలో ప్రారంభంలో వీరికి కొంత మానసికపరమైన ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. వీరికి 36 సంవత్సరాల లోపల వీరు చాలా ఉత్సాహంగా, చాలా హుందాగా, చక్కగా ఉంటూ ఉంటారు. 36 సంవత్సరాలు దాటిన తదుపరి వీరికి అనుకోని విధంగా వారికి సంబంధం లేని ఫీల్డ్లోకి, సంబంధం లేని అంశాలలోకి ప్రవేశించడం, అందులో ప్రావీణ్యత సంపాదించుకోవటం, అటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రేమ, స్నేహం వంటి భావోద్వేగాలకు సంబంధించిన విషయాలు వీరిని ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంటాయి. వీరికి పరిచయం అయ్యే వ్యక్తులు కూడా వీరిని యాంటీ అడ్వాంటేజ్ తీసుకునే వ్యక్తులు పరిచయం కారు. వీరికి ఉన్న తత్వానికి, అంటే బహుశా ఆపోజిట్ సెక్స్ ఇటువంటివి కావచ్చు, వీరికి సహాయపడే వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. వీటి కారణం చేత వారి వ్యక్తిత్వం ఒక ప్రత్యేక తత్వంలో రూపుదిద్దుకుంటుంది. సంతానం చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇక రెండవ పాదానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు, రెండవ పాదానికి సంబంధించి కామన్ ఫ్యాక్టర్స్ అన్నీ ఇవి వర్తిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ అధిపతి మకర రాశి సంబంధించి మకర నవాంశ అవుతుంది. మకర నవాంశకు సంబంధించిన అధిపతి శని. ఇక్కడ ఒక ప్రధానమైన విషయం ఏమిటంటే, ఈ వృశ్చిక రాశికి మకర రాశికి మధ్యలో సెక్స్టైల్ ఆస్పెక్ట్, అంటే కుజ శని గ్రహాలకు వీటన్నిటికి సంబంధించిన దాంట్లో శని యొక్క కారకత్వం కొంచెం పాజిటివ్గా ఉంటుంది అని అంచనా వేయవచ్చు. ఈ పాజిటివ్ లక్షణాల కారణం చేత వీరికి సంబంధించి ప్రారంభంలో ప్రతి విషయంలోనూ ఊగిసలాట ధోరణి అనేది ఉంటుంది. ఊగిసలాట ధోరణి అంటే ఈ పని చేద్దామా, ఆ పని చేద్దామా, ఇలా మొదలు పెడదామా, లేకపోతే వీరిని కలుద్దామా, వారిని కలుద్దామా అనే ఊగిసలాట ధోరణి నుండి చిట్ట చివరికి వారు తీసుకునే నిర్ణయం చాలా సరైన నిర్ణయం ఉంటుంది. ఈ ఊగిసలాట ధోరణి కారణం చేత ఎక్కువ సమయం వీరు కోల్పోవలసిన పరిస్థితి ఉంటుంది. కానీ వారికి జీవితానికి చాలా అనుకూలంగా ఉంటుంది. సంతానం నుండి తీవ్ర వ్యతిరేకతలు ఉండే అవకాశం ఉంటుంది. కానీ వీరికి సంబంధించి వీరి తల్లిదండ్రులు వీరి వైపు నుంచి వీరికి కొంత వ్యతిరేకత ఉండే పరిస్థితులు, తోబుట్టువుల నుంచి వ్యతిరేకత ఉండే పరిస్థితులు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాదులలో తమకు న్యాయం జరగలేదు అనే ఒక భావన అనేది ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఇంద్రుని యొక్క, అంటే ఇంద్ర తత్వం ఇది అనేది మనం వివరించాం కదా, ఈ లక్షణం వీరికి రెండో పాదానికి పరిపూర్ణంగా వర్తిస్తుంది. అదేమిటంటే వారికి రకరకాల వ్యాపకాలు ఉండటం, ప్రతి ఒక్కరిని అడ్మినిస్ట్రేట్ చేయాలనే ఆలోచన ఉండటం, ఇటువంటి కారణాల చేత ఒక్కొక్కసారి వీరు పొరపాట్లు చేసే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. వీరికి వచ్చే సమస్యలు రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం. రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ముఖ్యంగా చాలా సందర్భాలలో బీపీ ఇటువంటివి, వాటన్నిటికి సంబంధించి వచ్చే అవకాశాలు ఇటువంటివి ఉంటాయి. చిన్న వయసులోనే ఉండే పరిస్థితులు ఉంటాయి. వీరికి బహుశా స్త్రీలకు సంబంధించి చూసుకుంటున్నప్పుడు ప్రారంభంలో వీరికి సంతానానికి సంబంధించి, అంటే రీప్రొడక్టివ్ ఆర్గానికి సంబంధించిన సమస్యలు ప్రారంభంలో ఉండే అవకాశం ఉంటుంది. కానీ దాని తర్వాత క్రమంగా చక్కబడుతుంది. ఇక మూడవ పాదానికి సంబంధించి చూసుకున్నప్పుడు, ఇక్కడ మూడవ పాదం కుంభరాశి, మూడవ పాదం కుంభ నవాంశ అవుతుంది. కామన్ ఫ్యాక్టర్స్ అన్నీ వర్తిస్తున్నాయి. వృశ్చిక కుంభరాశులకు మధ్య స్క్వేర్ ఆస్పెక్ట్, అంటే ఇంచుమించు 90 డిగ్రీల కోణస్థితి ఉంటుంది. ఈ కారణం చేత వీరికి సంబంధించిన దాంట్లో ప్రతి విషయంలోనూ ఏదో రకమైన ఇబ్బందులు వీరు తరచూ ఎదుర్కొంటూ ఉంటారు. ప్రతి విషయంలోనూ వీరికి చిట్ట చివరి దాకా వీరికి ఫలితం తేలేంత వరకు ఉత్కంఠభరితమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఇక వీరికి ఉద్యోగ సంబంధిత విషయాదుల గురించి చూసుకుంటున్నప్పుడు, చిట్ట చివరి నిమిషంలో వీరి కసేపట్లో ఈ ఉద్యోగంలో జాయిన్ అవుతారు, లేకపోతే ఓ మంచి అవకాశం కసేపట్లో వీరికి రాబోతుంది. ఇటువంటి పరిస్థితులు అకస్మాత్తుగా అది వాయిదా పడటం, అంటే ఉత్కంఠభరితంగా అది జరుగుతుందా లేదా అనే ఒక స్థితిలో ఉండటం, చిట్ట చివరికి వాళ్ళకి పాజిటివ్గానే ఉండే పరిస్థితులు ఉంటాయి.
వైవాహిక జీవితానికి సంబంధించి ముఖ్యంగా వీరి జీవిత భాగస్వామి వీరికి సహాయపడే వ్యక్తి అయినప్పటికీ వీరు తీసుకునే నిర్ణయాలు, వీరు ప్రకటించే విషయాదులు, వీటి కారణం చేత జీవిత భాగస్వామి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉంటాయి. సంతానానికి సంబంధించి చాలా అనుకూలతలు ఉంటాయి. కానీ వీరి విద్యా సంబంధిత విషయాదులలో మధ్యలో గ్యాప్ ద్వారా, అంటే బహుశా 10th క్లాస్ సంబంధించి ఇంటర్మీడియట్ మధ్య అనుకుందాం, 10th క్లాస్ పూర్తి అయిన తర్వాత ఇంటర్మీడియట్ పూర్తి కావడానికి కొంత ఎక్కువ టైం పట్టే పరిస్థితులు ఉంటాయి. దాని తర్వాత బహుశా పాజిటివ్ రీజన్స్ కావచ్చు, ఇంజనీరింగ్ సీట్ రావడానికి ఎంసెట్లో సరైన సీట్ రాలేదు, అంటే సరైన ర్యాంక్ రాలేదని మరి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవటం, ఇటువంటి కారణాల చేత, పాజిటివ్ కారణాల చేతనే వీరికి విద్య మిగతా వాళ్ళ కంటెంపరీ, వారికి సమకాలీకులు, వారి సహాధ్యాయుల కంటే కొంచెం వెనకబడి ఉండే పరిస్థితులు ఉంటాయి. వీరు ఎక్కువగా రచనా వ్యాసంగాదులకు సంబంధించిన విషయాదులలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ గోస్ట్ రైటర్స్గా వీరికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంటే వీరు సొంతంగా రాసేది మరొకరికి ఎవరికో సహాయపడుతులాగా. ఇక 4వ పాదానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ అన్నీ వర్తిస్తున్నాయి. కానీ ఇక్కడ నవాంశనాథుడు వృశ్చిక రాశికి మీనరాశికి మధ్య మంచి ట్రైన్ ఆస్పెక్ట్ ఉన్న కారణం చేత వీరికి సంబంధించిన విషయాదులలో ఇది చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. వీరు అనుకోని విధంగా ఇటువంటి జ్యోతిష్యం, తర్కం, న్యాయం, రచనా వ్యాసంగాదులు ఇటువంటి వాటి పట్ల ఆకర్షితులు అవుతారు. వాటిల్లో ప్రవేశం ఉంటుంది, చక్కగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కానీ వైవాహిక జీవితానికి సంబంధించి మటుకు వీరికి కొంత ఇబ్బందికర సన్నివేశాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. పట్టు విడుపులు లేని కారణం చేత, అంటే ప్రతి విషయంలోనూ సరిగ్గా వీరు ప్రవర్తించని కారణం చేత, పట్టు విడుపులు లేకుండా ఉండటం కారణం చేత వీరు వైవాహిక జీవితంలో కొంత వ్యతిరేకత ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా భర్త వైపు లేదా వారి జీవిత భాగస్వామి వైపు బంధువుల నుండి వీరికి తీవ్రమైన వ్యతిరేకత వచ్చే పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. వీరు ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించి చూసుకుంటున్నప్పుడు బహుశా కిడ్నీస్ సంబంధించి లేదా ఇటువంటి వ్యర్థ పదార్థాలను బయటికి విడుదల చేసే తత్వాలు, అటువంటి శారీరక అంగాలకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో స్వేద గ్రంథులు ఇవి పాడైపోయి వాటి కారణం చేత చర్మానికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు, కొన్ని సందర్భాల్లో ఎక్కువ చెమట పట్టడం వీటి కారణం చేత దాని వలన కొంత రుగ్మతలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. రైట్ సార్. ఏ నక్షత్రం జోలికి వెళ్ళకూడదు? ముఖ్యంగా ముందు వివరించినట్లుగా జ్యేష్ఠ నక్షత్రం, అది కుజునికి సంబంధించిన దాంట్లో కుజ బుధుల కలయిక ఉన్నప్పుడు మనం ముందు వివరించుకున్నట్లుగా దీనిలో ఇంపల్సివ్ టెండెన్సీస్ ఎక్కువగా ఉంటాయని అనుకున్నాం కదా. ముఖ్యంగా వాటి జోలికి వెళ్లకుండా, అంటే కుజ నక్షత్రాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. గురు నక్షత్రాలు మరియు చంద్ర నక్షత్రాలు వీరికి చక్కటి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఏ ఆరాధన వీరికి యోగిస్తుంది? ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించి ఇంద్రుడు ఇక్కడ ప్రధానమైన అధిదేవత రెగ్యులర్గా చేయటం ఉపయోగపడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇంద్రుడికి ప్రత్యేక దేవాలయాలు ఉండవు, కానీ మనం చేసే పూజలు లేదా యజ్ఞ యాగాదులు ఇవన్నీ ఎక్కువ సింహభాగం దేవతల నాయకుడైన ఇంద్రుడికి చెందుతుందనే నమ్మకం మనకి పురాణ కథనాల్లో ఇవి ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా యజ్ఞ యాగాదులు జరుగుతున్న సమయంలో లేదా అభిషేకాలు జరుగుతున్న సమయంలో వాటిల్లో వీరు ఇతోధికంగా వాళ్ళకు కుదిరిన విధంగా ఏదైనా సహాయం చేయటం, అంటే యజ్ఞయాగాలు జరుగుతున్నప్పుడు హవిస్సు వీరు ఇవ్వటం లేదా అది ఉపయోగపడటం, లేదా కొన్ని సందర్భాల్లో అభిషేకాలు జరుగుతున్నాయి, అభిషేకాలు జరుగుతున్నప్పుడు అక్కడ పాలు తీసుకుని వెళ్ళటం లేదా నీరు తీసుకుని వెళ్ళటం, ఇటువంటి ఇస్తూ ఉండటం. ఇటువంటి పరిస్థితుల వలన జ్యేష్ఠ నక్షత్రం వారికి పొరపాటున ఏదైనా ఇబ్బందులు ఎదురైన సందర్భాల్లో అవి త్వరతగతిన సమసిపోయే పరిస్థితులు ఉంటాయి. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో మూలా నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.